శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? 100 రూపాయల బాండ్ పేపర్ తీసుకొచ్చుకోండి, దాని మీద నేను రాసిస్తాను. నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారికి మహర్దశే అని నేను చెప్తున్నాను. ఎస్, నేను చెప్తున్నది నిజమే, మీరు వింటున్నది కూడా నిజమే. తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. నేను ఏది ఊరికే చెప్పనండి, ఏది ఊరికే చెప్పను, నిజంగా చెప్తున్నాను. నిజం జరుగుతుంది మీకు తప్పకుండా. మీకు మహర్దశే అంటే మీ యొక్క జాతకాన్ని మధ్య మీరు మార్పు చేసుకున్నట్టే. హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు నా దగ్గరికి జ్యోతి అనే ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది. జ్యోతి రెడ్డి, రెడ్డిస్ వాళ్ళు, కుటుంబ సభ్యులు రెడ్డిస్. వాళ్ళ కూతురు గురించి నా దగ్గర, అమ్మాయో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆవిడ పనిచేస్తుంది. ఆ అమ్మాయికి వివాహం చేద్దామని వచ్చారండి. 2-3 సంబంధాలు తీసుకొచ్చారు, చూపెట్టారు. నేను పాప జాతకాన్ని చూశాను. అమ్మాయి పంపించినటువంటి అమ్మాయి రాకున్నా కూడా హస్తరేఖలు నాకు ఫోటో పెట్టండి అమ్మంటే ఫోటో పెడితే చూశాను. గవ్వలు వేశాను, తాళపత్ర గ్రంథాలు చూశాను. చూసి మరి జాతకాన్ని ఓపెన్గా చెప్పాలి. ఆవిడకి ఏం చెప్పానంటే, అమ్మాయి మీరు చూపెట్టినటువంటి సంబంధాన్ని చేసుకోదు, తనకి ఇష్టమైనటువంటి సంబంధాన్ని మాత్రమే చేసుకుంటుందంటే. నాకు అర్థం కాలేదు సార్, మాకు ఏం అర్థం, మీరు ఏమంటున్నారో మాకు అర్థం కాలేదంట. అవునమ్మా, నిజంగానే నేను చెప్పేది నిజమే. మీరు అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంది? తల్లిదండ్రులు, పాప వాళ్ళ తల్లిదండ్రులు, బాబు వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకొని వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకొని, వాళ్ళు ఒప్పందం చేసుకొని, కట్నకారకాలు మాట్లాడుకొని, పిల్లలకి పెద్దల సమక్షంలో, మన బంధువుల సమక్షంలో పెళ్లి చేసేది అరేంజ్ మ్యారేజ్ అంటారు. అరేంజ్ మ్యారేజ్ కాకుండా మనకు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టుకొని పూలదండలు మార్చుకునేది రిజిస్ట్రేషన్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ అంటారు. అరేంజ్ మ్యారేజ్ అనేది చాలా వరకు అయ్యే అవకాశాలు లేవు అమ్మాయికి కనబడింది. లేదండి, మా అమ్మాయి చాలా, మేము చిన్నప్పటి నుండి తన ఆలోచన చూసా, ఏదైనా ఉంటే ముందుగానే చెప్తుంది మా అమ్మాయి అలాంటి వ్యక్తి కాదు అన్నారు. మా అమ్మాయి అలాంటి వ్యక్తి కాదండి, మేము అరేంజ్ మ్యారేజ్ అంటే మేము చెప్పిన సంబంధమే చూసుకుంటుంది, కానీ అమ్మాయి సొంతంగా నిర్ణయాలు తీసుకోదు. చిన్నప్పటి నుండి మేము అమ్మాయిని పెంచాం కాబట్టి మాకు తెలుసు అని చెప్పారు. సరే, ఇప్పుడైతే నేనైతే మీరు ఇచ్చినటువంటి సంబంధాలను అయితే నేను కన్సిడర్ చేయలేను, ఒప్పుకోలేను. మీరు ఇంకా నేను కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గరికైనా ఒక్కసారి వెళ్ళి చూపించండి. వెళ్ళి చూపించి వాళ్ళకు జాతకాలు కలుస్తున్నాయా లేదా చూసి వాళ్ళ ద్వారా మీరు పెట్టించండి. నేను మాత్రం ఈ వివాహ విషయంలో నేను తలదూర్చేదానికి లేదు అని చెప్పి పంపించేసాను. పంపించిన తర్వాత యాక్చువల్గా విషయం ఏంటంటే, నేను ఏదైతే ఊహించానో, మనకు గవ్వలు ఏదైతే తాళపత్ర గ్రంథాలు ఏదైతే పడిందో, అమ్మాయి ఆ పాప ఏం చేసిందంటే, తల్లిదండ్రులకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందండి, తల్లిదండ్రులకు తెలియకుండా. ఆల్రెడీ పెళ్లి చేసుకుంది అమ్మాయి పెళ్లి సంబంధాల కోసం. మరి ఆ అమ్మాయి అయినా మరి తల్లిదండ్రులు బాధపడతారు, సంబంధాలు చూస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఆ ధైర్యం అమ్మాయిలో లేకపోయింది. నా తల్లిదండ్రులు తెలిస్తే నన్ను చంపేస్తారు, నన్ను ఉండనివ్వరు, నేను ఇలానే ప్రశాంతంగా బ్రతుకుతాను అని చెప్పేసి అమ్మాయి 2-3 సంవత్సరాల నుండి ఇంటికి రావట్లేదు. అమ్మ, నాకు చాలా పని ఉన్నది, ఇది ఉంది, అది ఉంది అని చెప్తున్నారు. పండగలకు వాటికి వీటికి వచ్చేది ఏమీ లేకుండా అయిపోయింది. 2-3 సంవత్సరాలు నుండి ఆ అమ్మాయి రావట్లేదు. వీళ్ళైనా 2-3 ఇయర్స్ అమ్మాయికి అక్కడ ఏం పని అంటే, అంత జాబ్ చేసినా కూడా కనీసం హాలిడేస్కు ఎక్కడో 2 రోజులు 3 రోజులు వచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు రావట్లేదని వాళ్ళు కూడా చేయలేదండి. అబ్బాయో ఏదో సాఫ్ట్వేర్ ఏదో చెప్పాడు, కాగ్నిజెంట్ దాంట్లో చేస్తారంట. వివాహం చేసుకున్నారండి, మంచిగానే బ్రతుకుతున్నారు, బ్రహ్మాండంగానే బ్రతుకుతున్నారు. వాళ్ళకి మంచి శాలరీస్తో వాళ్ళే మంచిగా బ్రతుకుతున్నారు, కానీ తల్లికి చెప్పలేదు. లాస్ట్కు వాళ్ళ అల్లుడే, ఆ పాప భర్తే డైరెక్ట్ వాళ్ళ మామగారికి ఫోన్ చేసి, నేను మీ అమ్మాయి ఫలానా రోజు ఫలానా టైంలో మేము వివాహం చేసుకున్నాం, మేము అందుకే మీకు చెప్పాలంటే అమ్మాయి భయపడుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చెప్పారండి.
వాళ్ళ మదరు ఒక్కసారే ఆ మాట వినగానే ఏంటంటే ఆవిడకు బీపీ ప్రెషర్ ఎక్కువయ్యి హాస్పిటల్లో సిక్ అయి పడుకుందండి. ఐసీయూ వరకు పోయింది. అంటే అంత ఒక్కసారి బేజారు అయిపోతుంది కదా ఎవరికైతుంది తల్లిదండ్రులకు. మా అమ్మాయి పెళ్లి మంచిగా ఘనంగా చేద్దాం అనుకున్నాం, ఇట్లా అట్లా అని అనుకుంటారు కదా. సిక్ అయి పడుకుందండి పాపం. మళ్ళీ తర్వాత రోజు నాకు ఫోన్ చేసి మీరు చెప్పింది నిజమే, ఇది మీరు చెప్పినట్టే జరిగింది గురూజీ, మేము తప్పైందని ఆవిడ మీరేం తప్పు చేశారని తప్పైంది అంటున్నారమ్మా. అది ఉన్నట్టుగా నేను చెప్పాను. మీ దగ్గరికి నేను ఒక 2-3 ఏళ్ల క్రితమే మీ దగ్గరికి వస్తే బాగుండునేమో, అమ్మాయి జాతకాన్ని ఏమైనా మార్చి అమ్మాయి రూటు ఏమైనా చేంజ్ చేస్తే బాగుండునేమో, కానీ ఆ టైం దాటిపోయింది. అయినా మా అమ్మాయి అల్లుడితో చాలా సంతోషంగానే ఉంటుంది. కర్మ దాని రాత ఎలా ఉంటుందో అలా అవుతుంది అని చెప్పేసి వదిలిపెట్టారండి. చెప్తున్నా అంటే కొన్ని సందర్భాలలో మనం ఊహించము అసలు ఇలాంటివి జరుగుతాయని. ఎందుకంటే తల్లిదండ్రులు మనం పిల్లలను కన్నాం కానీ పిల్లల తలరాతను మాత్రం కనలేదు. కానీ ఆ పిల్లల తలరాతను చేంజ్ చేసేది వాళ్ళ పేరులో ఉన్నటువంటి బలం, సంఖ్యాబలం. నేను ఎంతో మందికి చెప్పాను, ఎంతో మందికి చెప్తూనే ఉన్నాను. దాన్ని దాన్ని ఏమంటారు, వినిపించుకోవట్లేదు. కడపలో ఉంటుంది ఒక ఆవిడ, వాళ్ళ పాప కరీంనగర్లో ఎస్బీఐలో ఆంధ్ర బ్యాంకులో చేస్తుంది అమ్మాయి. అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి అక్కడే రూమ్ తీసుకొని అక్కడే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి అటెండర్ని ప్రేమించింది కరీంనగర్లో. ప్రేమించిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఏం మరుగుమందు పెట్టాడో ఏమో. ఆ అమ్మాయి ఏంటంటే ఈ అబ్బాయి అంటే పడి చచ్చిపోతుంది. నేను పెళ్లి చేసుకుంటా, అతను చేసుకుంటా, లేదంటే ఇలానైనా ఉంటా, లేదంటే నేను ఏదైనా తాగైనా చేస్తా. తల్లిదండ్రులు ఏంటంటే ఏంటమ్మా నువ్వు ఒక మంచి జాబు నీది, ఒక మంచి పొజిషను, నీకంటే పై స్థాయి వాడిని పెళ్లి చేసుకో, తప్పే ఉంది, చేసుకో, తప్పులేదు. నీకంటే మనం రేపు పొద్దున ఎవరికైనా చెప్పినా నువ్వు ఉద్యోగి, నీ కింద అటెండర్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఇది ఎంతవరకు నీకు కరెక్ట్ అవుతుందమ్మా? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి నువ్వే ఆలోచించాలని కూడా ఆవిడ ఎంత చెప్పినా కూడా ఆ పిల్లవాడి మాయలో పడిపోయింది అమ్మాయి. వాళ్ళ తల్లిదండ్రులు నేను హరిత హోటల్, ఏది మన డిఐజీ బంగ్లా ఎదురుగా ఉన్నటువంటి హోటల్ హరితలో అప్పుడు ఆ మధ్యకాలంలో వచ్చాను. అక్కడికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు బాగా బాధపడ్డారు, ఏడ్చారు, అవన్నీ చేశారు. బాధ వాళ్ళకి తట్టుకోలేక, నేను ఒక్కగానొక అమ్మాయి బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం దొరికిందని సంతోషం ఉండే, కానీ అమ్మాయి ఒకేసారి ఇట్లా చెప్పే వరకు వాళ్ళు దాన్ని అజ్జేయలేకపోయాను. ఫస్ట్ ఒకటే చెప్పాను, ఆమె గవ్వలు వేసి తాళపత్ర గ్రంథాలు మొత్తం చూసిన తర్వాత అమ్మాయికి అయితే ఇంకా వివాహం కాలేదమ్మా, ఆమె ప్రేమిస్తుంది, కానీ నేను ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న పరిహారం చెప్తాను, అది చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత ఒక 3 నెలల టైంలోనే అమ్మాయి మనసు మారుతుంది. ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి మీద గొడవ స్టార్ట్ అవుతుంది. అతన్ని ఎక్కువగా తన మీద ద్వేషం పెంచుకొని రివర్స్ అయిపోతుంది అని చెప్పాను. 3 నెలలు టైం ఇచ్చాను, పరిహారం చెప్పాను, చేసుకున్నారండి. చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ ఏం గొడవలు వచ్చాయో, అమ్మాయి అసలు అబ్బాయిని అంటే ఇంకా నేను వివాహం చేసుకొని నీ దారి నీది, నా దారి నాది అని చెప్పేసి, లక్కీగా ఏంటంటే నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అమ్మాయికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ పిల్లోడు ఏంటంటే నువ్వు ట్రాన్స్ఫర్ అయితే నువ్వు ఉద్యోగం మానేయి, నేను చూసుకుంటాను అంటున్నాడట. అతనికి వచ్చే శాలరీ ఏంది, నన్ను ఉద్యోగం మానేయమంటావా, రేపు పొద్దున నన్ను ఇంకెక్కడికైనా నువ్వు వెళ్ళనివో, నా ఫ్రీడమ్ లేదు, నీ ఉద్యోగం చేయనివో అని చెప్పేసి రివర్స్ అయిపోయింది మొత్తం. రివర్స్ అయిపోయి నీ దారి నాది, నా దారి నాది అని అమ్మాయి ట్రాన్స్ఫర్ అయిపోయింది. వేరే జిల్లాకు నల్లగొండకు ట్రాన్స్ఫర్ చేసుకున్నది అమ్మాయి. తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధాన్ని చేసుకుందండి. నిజంగా కొన్ని విచిత్రం అంటే మనకు ఆ అమ్మాయి పేరులో బలాన్ని సరిచేసిన దానికే ఇదంతా మంచి జరిగిందని నేను అనుకుంటున్నానండి. అంటే మీరు ఏ సమస్యలతోనున్నా కూడా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ లోపలనే మీరు ఉంచుకుంటే బయటికి చెప్పకపోతే ఎట్లా అంటే, డాక్టర్ దగ్గరకు వస్తే అన్నీ చెప్పాలి. సమస్య ఇది ఉందంటే నేను దాన్ని సరి చేస్తాను. అవునండి, సరి చేసే బాధ్యత నాది, నేను చేస్తానండి తప్పకుండా. ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా. ఒక పిల్లోడికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికాకు పంపిల్లు ఎంఎస్ చేయడానికి 5 సంవత్సరాల వీసా వచ్చింది అబ్బాయికి. ఎంఎస్ చేసిన తర్వాత ఉద్యోగం కోసం అసలు ఏం దొరకట్లేదు.
ఇటు ఇది 10 లక్షలు పెడితే 10 లక్షలకు 10 రోజులు 20,000 అప్పులు పెరిగిపోతున్నాయి. నెలకి 20,000 ఇంట్రెస్టే కట్టవలసి వస్తుంది. వీడు పోయి సంపాదించేది ఏం లేదు. 2 సంవత్సరాలు వేస్ట్ ఖాళీ అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలే ఉంది. 3 సంవత్సరాలలో కూడా అతనికి ఏం దొరకట్లేదు అసలే. అతను ఉండడానికి ఖర్చు అయిపోతుంది. 20,000 ఖర్చు కాదు విషయం. అక్కడ ఒక మనిషి బ్రతకాలంటే సుమారుగా ఎంత లేకున్నా, తిండి లేకున్నా, ఏది లేకున్నా కూడా సుమారుగానైతే ఒక $60 అయితే కంపల్సరీ ఖర్చు అవుతాయి కదా నెలకి. నెలకు $60 అంటే ఏందండి? అది చాలా ఎక్కువనే కదా! అంటే నాకు తెలిసిందంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా ఇబ్బంది పడ్డారు. నాకు తెలిసి ఒక $1000 ఖర్చయితాయండి. నేను అనుకుంటున్నా మరి. అంటే ఒక మనిషి జీవించడానికి అక్కడ అమెరికాలో సుమారుగా ఒక 60,000-70,000 రూపాయలు ఖర్చయితాయని అనుకుంటున్నాను టూకీగా. 60,000 అయితాయి, 50,000 అయితాయో. మొత్తానికైతే ఖర్చయితే ఎక్కువగానే ఉంటది. అంత ఖర్చయితే కానీ శాలరీస్ కూడా ఎక్కువుంటాయి మరి వాళ్ళకి. శాలరీస్ కూడా చాలా అద్భుతంగా. ఆ పిల్లోడు ఏందంటే ఇంకా అర్థం కాలేదు అసలు. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ నేను ఇక్కడ ఉండను. నేను ఇంటికొస్తాను. ఇంటికొచ్చేసి ఎక్కడైనా ఏదైనా జాబ్ చేసుకొని ఫస్ట్ అప్పు తీరుస్తాను. నేను ఉండాలంటే నా వల్ల కాదు. నాకు ఎందుకంటే ఈ ఖర్చులు భరించలేకపోతున్నాను. ఏది చేసినా కూడా నాకు విపరీతమైనటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు అవుతుందని చెప్పేసి ఆ తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ తల్లిదండ్రులు నా దగ్గర కరెక్షన్ ఆ పిల్లోడికి ఇప్పించారండి. ఇప్పించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత అబ్బాయికి ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ కంపెనీలో జాబ్ వచ్చింది. అది అమెజాన్ కంపెనీ. అది గ్రేట్ అండి. చాలా గ్రేట్. అమెజాన్ కంపెనీలో ఆ పిల్లోడికి శాలరీ ఎంతంటే నెలకు 9 లక్షలండి అమెజాన్ కంపెనీలో. ఏంటండి ఒక్క నెలలో టూకీగా కొట్టిపడేయచ్చు అతని అప్పుని. అది వాళ్ళు సుమారుగా 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ తీసుకొని వచ్చారంటే అసలు ఆయన ఆనందానికి అవధులు ఉంటాడు కండి. ఆనందానికి అవధులే లేవు అసలు వాస్తవానికి. అంతటి అదృష్టవంతుడయ్యాడు. నేను చెప్తున్నాను కదా, నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను ఇచ్చిన కరెక్షన్ ద్వారా అతను ఆ స్థాయిలో ఉన్నాడండి. నమ్ముతారో నమ్మరో నాకు సంబంధం లేదు. మీ నమ్మకం అపనమ్మకం మీద నాకు సంబంధం లేదు. నా ఆత్మ సంతృప్తి నాకు ఆత్మ సాక్షికి తెలుసు. నా వల్ల ఆ పిల్లోడు బాగుపడ్డాడు. వాడి కుటుంబం ఈరోజు హ్యాపీగా ఉంది. నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా జరుగుతుందండి. నేను ఏది కరెక్షన్ చేసినా మీకు మంచిగా జరుగుతుంది. తుల, వృషభ, సింహ, కుంభ ఈ 4 రాశులకు అదృష్ట యోగం పట్టబోతుంది. ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. అదేవిధంగా ఈ 9 రోజుల నవరాత్రుత్సవాల భాగంలో అంటే 6వ తారీఖు జూలై 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. వారాహి తల్లివి. నేను దీక్ష తీసుకుంటాను. ఆ 9 రోజులు నేను దీక్షా కార్యక్రమం ఉంటాను. ఈ దీక్షలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ మహానగరంలో 7వ తారీఖు, 13, 14వ తారీఖున నేను అపాయింట్మెంట్లు చాలా మంది బుక్ చేసుకున్నారు. అయిపోయినాయి, ఇంకా మీకు దొరకవు. వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి. ఎంత అదృష్టం ఉండాలంటే అంత అదృష్టవంతులు. ఆ బుకింగ్స్ అనేది అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక మీకు వాళ్ళకు నేను కరెక్షన్ ఇస్తాను. ఒకవేళ మీరు 15వ తారీఖున నేను వారాహి అమ్మవారి హోమం జరిపిస్తున్నాను. ఆ వారాహి అమ్మవారి హోమానికి మీ గోత్రనామాలు కూడా నాకు పంపించే ఏర్పాటు చేయండి. మీరు స్లాట్ బుక్ చేసుకుని గోత్రనామాలు చేస్తే ఆ హోమం జరిపించి మీకు తప్పకుండా మేలు జరిగే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. వారాహి తల్లి చాలా పవర్ఫుల్ గాడండి. మీకు చాలా మంచి జరుగుతుందని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.